హలో విజ్ఞాన్ గారు. ఎస్ తారక రత్న గారు రైట్ మన దగ్గర లేరు. అయితే తారక రత్న గారు లేకపోయిన తర్వాత నుంచి ఆయన గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే దాంట్లో అల్లు అర్జున్కి తారక రత్నకి మధ్య ఏదో గొడవ నడిచింది, సీరియస్ గొడవ, ఏదో చాలా పెద్దది జరిగింది, రకరకాల మాటలు వింటున్నాం, కమెంట్స్. ఏం జరిగిందంటారు? అది పెద్ద గొడవ ఏం కాదు. అది అంటే వీళ్ళేమి ఒకరి జుట్టు పీక్కొని కొట్లాడుకున్న గొడవ ఏం కాదు, లేక ఆడి గల్ల ఈయన పట్టుకొని ఈయన గల్ల ఆయన పట్టుకొని కొట్లాడుకున్న గొడవ కాదు అది. సినిమా స్టార్టింగ్లో ఆయన ఇంట్రొడక్షన్, ఈయన ఇంట్రొడక్షన్ టైంలో అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక మంచి ఇది ప్లాట్ఫామ్ కావాలి. ఆ టైంలో కొడుకుని ఇంట్రొడక్షన్ కదా. గంగోత్రి సినిమా కుదిరింది. ఫస్ట్ చిన్ని కృష్ణ గారు ఎక్కడికో వెళ్ళి హిమాలయాల్లో ఎన్నో కూర్చొని రాసుకున్నాడు ఆ కథను కూడా, అక్కడే వారణాసిలోనే ఎక్కడెక్కడో. సరే ఏదేమైనప్పటికీ రాఘవేంద్ర రావు, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు గంగోత్రి అల్లు అర్జున్ని తీసేద్దాం లైన్లో. ఫస్ట్ రాఘవేంద్ర రావు గారు ఆయన 100వ సినిమాని అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఆధ్యాత్మికం తీస్తున్నాము, సోషల్ ఫ్యాంటసీ బాగా తీస్తాడు, అండ్ రొమాంటిక్ మూవీస్ బాగా తీస్తాడు. ఇప్పుడు 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది ఒక సెంటిమెంటల్గా గంగోత్రి రాసుకున్నారు హ్యాపీగా. చిన్ని కృష్ణ గారు దానికి రైటరు, అండ్ వీళ్ళంతా బాగా అనుకున్నారు. ఆ టైంలో ఆదిత్య అగర్వాల్ అండ్ అల్లు అర్జున్ జంట ఎలా కుదిరిందో ఏంటో, అల్లు అరవింద్ గారు నా కొడుకుకి ఇంట్రొడక్షన్ సినిమా ఇది చేయండి అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం. సేమ్ టైంలో తారక రత్న గారి ఫాదర్ కూడా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి గ్రాండ్గా, మీ 100వ సినిమా అదేదో అనుకుంటున్నారు కదా, అదేదో నా కొడుకుతో చెయ్యి అని చెప్పేసి ఆయన అనుకోవడం. ఆ గంగోత్రి పాత్ర అప్పుడు ఇద్దరు ఒకలానే ఉంటారు. గంగోత్రి కూడా పెద్దగా అంటే హీరో సెంట్రిక్ ఫిలిం ఏం కాదు అది, రైట్? అంటే హీరో ఒక యాక్టర్ ఎవరున్నా సరే. ఆ సినిమా చూసిన అల్లు అర్జున్ గారు కూడా హీరోయినా అనే కమెంట్స్ అన్ని వచ్చాయి. బట్ అంటే సినిమా పరంగా, ఆ సినిమా పరంగా హీరో ఎదగాలి తప్ప హీరో పరంగా సినిమా ఎదిగే సినిమా కాదు అది. దానికి ఆల్రెడీ ఉన్న బజ్ ఏంటి, గంగోత్రి గురించి చెప్తున్నారని, అండ్ థియేటర్లో కూడా ఆ గంగా జలాన్ని తెచ్చి ఇచ్చారు అందరికీ. అదొకటి, అంటే ప్రమోషన్స్ బాగా చేశారు గంగా జలాలకి. రాఘవేంద్ర రావు గారు 100వ చిత్రం పాటలు ఇక దూసుకి వెళ్ళిపోయినాయి. గలగల గంగోత్రి ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటికే ఆర్తి అగర్వాల్ మంచి క్రేజ్లో ఉన్నప్పుడు ఆమె చెల్లంట అని చెప్పి ఇంకొక బజ్ వచ్చింది. సో ఈ రకంగా అదేదో కుదిరింది. వీళ్ళేమో ఈయన కోసము తారక రత్న కోసం బి గోపాల్ గారిని అడిగారు, చేయండి తొడగొట్టేవి, రైళ్ళు పారిపోయేవి, ఏదో ఒకటి పెట్టి నా కొడుకుని ఏదో చేయండి. లేదండి నేను చేయలేను ఆయన. సరే ఏదో అయింది. నెక్స్ట్ సంగీతం శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళారు, సరే ఏదో చేయండి నా కొడుకు ఇలా ఆయన కూడా నో. లాస్ట్ కోదండరామరెడ్డి గారి దగ్గరికి ఎస్ వెళ్ళింది. సో రాఘవేంద్ర రావు గారు ఏం చేశారంటే, ఐ హ్యావ్ టు బ్యాలెన్స్, ఎందుకంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళే నాకు, ఇద్దరికి కొడుకుకి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదేమో నా 100వ చిత్రం కాబట్టి ఆల్రెడీ ఈ పిల్లోడిని అనుకున్నాం కాబట్టి సరే అది లెట్ ఇట్ కంటిన్యూ. తారకరత్నకి ఎలా న్యాయం చేయాలని 1వ నెంబర్ కుర్రాడిని ఈయన ప్రొడక్షన్లో, ఈయన పర్యవేక్షణలో చేశాడు. పర్యవేక్షణలో ఇప్పుడు సేమ్ అది రాఘవేంద్రరావు మార్క్ మూవీలానే ఉంటుంది ఆ పాటలు అన్నీ. కీరవాణి గారు దీనికి న్యాయం చేశారు, దానికి న్యాయం చేశాడు. ఆ పాటలు రెండు హిట్ కదా, నువ్వు చూడకపో ఆ పాటలని బాగా హిట్. అండ్ నెక్స్ట్ అందులో ఆ అమ్మాయికి హీరోయిన్కి పలానా హీరోయిన్ కూతురని ఎలా బస్సు ఉందో, ఇందులో రేఖకి అప్పుడే ఆనందం మంచి హిట్. ఈ అమ్మాయికి కూడా అదొక హెల్ప్ అయింది సినిమాకి. నెక్స్ట్ ఇలా చూసుకుంటే దీన్నేమో అటు అల్లు అరవింద్ గారు, రాఘవేంద్ర రావు గారు అండ్ అశ్విని దత్ గారు కూడా ప్రొడక్షన్ భాగం. ఇటు కూడా అశ్విని దత్ గారు దీంట్లో కూడా ప్రొడక్షన్లో భాగం. ఒకటి గీతా ఆర్ట్స్ పైన, ఒకటి స్వప్న సినిమా పైన ఏదోలాగా రిలీజ్ అయ్యాయి. అదేమో సెప్టెంబర్ 18, 2002కి రిలీజ్ అయింది. ఇది మార్చ్ 28, 2003కి ఎప్పుడో రిలీజ్ అయింది. సరే ఏదేమైనా సరే రెండు సినిమాలు కూడా ప్రేక్షకులు నాకట్టుకున్నాయి, అలరించే ఈ విషయంలో ఓకే. సో ఆ సినిమా టైంలో 100వ సినిమా, రాఘవేంద్ర రావు గారు 100వ సినిమాని నా కొడుకు ఇచ్చుంటే ఇంకా బాగా అయ్యేది కదా. ఈ రెండిట్లో కూడా గంగోత్రికి ఎక్కువ క్రేజ్ వచ్చింది బేసిక్గా. అది నా కొడుకు ఇచ్చుంటే బాగుండేది కదా అన్నట్లుగా అయింది. ఆ తర్వాత కూడా కెరీర్లో ఈయన సినిమా చాలా రకాలుగా పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. అది గొడవ అంతే తప్ప, గొడవ అంటే ఇండస్ట్రీలో కామనే కదా. కామనే.
ఆ టైంలో ఏంటో జూనియర్ ఎన్టీఆర్ గారు నో అన్న సినిమాలు, నాని గారు ఎస్ అన్న సినిమాలు, ఆయన వద్దనుకున్నారు హిట్ అయిపోయాయని అలా కంపారిజన్స్ మన ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. ఈ సినిమా ఆయన చేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకున్న ఒక డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే సెంటిమెంట్లను ఎక్కువ నమ్మే ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. పూజలు సెంటిమెంట్లు బాగా నమ్ముతారు కదా అందరూ కూడా. అంటే ముందు నుంచి వాళ్ళకి అలవాటు అది, ఆధ్యాత్మిక ధోరణి ఎక్కువ. అలాగే సెంటిమెంట్లని బాగా ఫాలో అవుతారు, డేట్స్ బాగా ఫాలో అవుతారు. ఆయనని ప్రతిదానికి ఒక ముహూర్తం చూసుకుంటారు. ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన అంత్యక్రియలకు కూడా మాలయ్య గారు ఒక ముహూర్తం ఫిక్స్ చేస్తే ఆ టైంలోనే ఆయన అంత్యక్రియలు జరగాలి. ఇప్పుడు ఇక్కడ అలా అన్నీ చేసేవాళ్ళు. ఆ సెంటిమెంట్ ప్రకారంగా ఒక టైం మేము అనుకున్నాము యాక్చువల్లీ రాఘవేంద్రరావు గారు ఈ సినిమా నా కొడుక్కి ఇస్తే బాగుండు అని. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈరోజు బన్నీ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయ్యాడు. సేమ్ అదే సెంటిమెంట్ ఒకళ్ళు నా కొడుక్కి ఉంటే ఇప్పుడు ఆ స్థాయిలో నా కొడుకు కూడా ఉండేవాడేమో అని చెప్పేసి వాళ్ళకు ఒక సెంటిమెంట్ అట్లా ఎప్పటి నుంచో మిగిలిపోయింది. కానీ ఆ సెంటిమెంట్ ఉన్నా కూడా పాడు చేసుకుంది వీళ్ళే. ఎందుకు చెప్పనా, అల్లు అర్జున్ ఆ గంగోత్రిని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ కుర్రాన్ని ఎక్కడ పెట్టాలి దేంట్లో పెట్టాలి అన్నట్టుగా నెక్స్ట్ ఇట్లా ప్లాన్ చేసుకుంటూ అలా ఆర్య అని హ్యాపీలు బన్నీలు ఏవేవేవో సినిమాలు ఒకటి కొంచెం గ్యాప్గా చూస్ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన 9 సినిమాలు పట్టడానికి ఆయనకు 10 ఏళ్ళు టైం పడితే ఈయన ఒకేసారి 9 సినిమాలు ఒక గిన్నీస్ రికార్డ్ అని చెప్పేసి 9 సినిమాలు లైన్లో పెట్టాడు. అడ్రస్ లేని డైరెక్టర్లు, అడ్రస్ లేని బ్యానర్లు, అడ్రస్ లేని ఆర్టిస్టులు, ఎవరికి తెలియదు, ఆ హీరోయిన్ మొహాలు ఎవరికి తెలియదు. అందరికీ ఆ మొత్తం యూనిట్లో తెలిసిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు ఒకడే, ఇంకా ఎవరికి తెలియదు. సో ఆ రేంజ్లో కొన్ని ప్రొడక్షన్ వర్క్ వచ్చి ఆగిపోయాయి, కొన్ని కథర్ వైషన్లోనే ఆగిపోయాయి, కొన్ని ఇంకో రకంగా ఆగిపోయాయి. అసలు 9 సినిమాలు ఏం పట్టాలెక్కలేదు, పెద్దగా ఏమీ వెళ్ళాల. సో అలా చూసుకుంటే ఇది ఒక బ్యాడ్ డెసిషన్ ఏమో అనుకున్నాం. కాకపోతే ఆ 9 ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఒక రికార్డుగా అయితే ఉండిపోయింది. నెక్స్ట్ ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేరేమో. 9 ఈయనకు కలిసి రాలేదు. ఎందుకంటే మొన్న ఏ రోజైతే ఆయన కుప్పకూలిపోయాడో 27 7+2 9 కుప్పకూలింది. ఏ రోజైతే ఆయన శివైక్యం చెందాడో 18 8+1 9 కలిసి రాలేదు. జీవితం మొదటి నుంచి 9, ఎండింగ్ వరకు 9. చివరికి అదే 9 గంటలకి ఈరోజు ఫిలిం నగర్ ఛాంబర్స్లో కరెక్ట్ 9 గంటలకి ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. అది జరిగింది. అవునా, సెంటిమెంట్ నెంబర్ అనుకుంటాం కానీ ఆ సెంటిమెంట్ నెంబర్ ఒక్కొక్కసారి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఏ 9తో అయితే సినిమా కెరీర్ ప్రారంభించాడో, ఏ 9 సెంటిమెంట్ సినిమా కెరీర్ ప్రారంభించి బోల్తా పడ్డాడో అదే 9 గంటలకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఫిలిం ఛాంబర్స్లో పెట్టారు. అదే 9 వచ్చేసరికి ఆయన పడిపోయారు, అదే 9 వచ్చేసరికి ఆయన శివైక్యం చెందారు. ఇది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.